టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అర్ధాంగి నారా బ్రాహ్మణి గత 2 రోజులుగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వివిధ వర్గాల వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్త్రీ శక్తి పేరిట మహిళలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. మంగళగిరిలో మహిళల అభ్యున్నతికి లోకేష్ ఎంతో కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. అంతేకాదు స్థానిక చేనేత పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలిచి వారికి మరిన్ని మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని లోకేష్ పరితపిస్తుంటారని బ్రాహ్మణి తెలిపారు. అందుకే టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడ వీవర్శాల స్థాపించి చేనేత రంగానికి చేయూతనిచ్చే ప్రయత్నం చేస్తారని వివరించారు. ఎన్నో ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. దానికి ఒక ఎగ్జాంపుల్ మన డ్వాక్రా సంఘాలు. అంత పెద్ద స్థాయిలో డ్వాక్రా సంఘాలు స్థాపించింది మొట్టమొదట నారా చంద్రబాబు నాయుడు గారే. అదే కాకుండా యువతులకు మంచి ఆపర్చునిటీస్ దొరకాలని, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ప్రొఫెషనల్ కాలేజెస్ అంటే ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజెస్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎంతో మంది మహిళలు ఇంజనీరింగ్ చేసి మెడికల్ డిగ్రీ చేసి వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారు. వాళ్ళు ఇండిపెండెంట్గా ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు చాలా గౌరవపూర్వకంగా ఉండగలుగుతున్నారు. దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా దీపం పథకం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో లక్షలాది మహిళలకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన మంగళగిరిలో చూసుకుంటే నారా లోకేష్ గారు శ్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా మహిళలకు ఎంతో చేయటం జరిగింది. మహిళా సాధికారత గురించి మాట్లాడటం ఒకటంది, ఏదో ఒకటి చేయటం ఇంకొకటి. నారా లోకేష్ గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి, మీరందరూ చూశారు. దానికి ఇంకొక ఉదాహరణ నేనే. నాకు చాలా చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. అయినా కూడా నేను నా కలలను నిజం చేసుకోవాలని, విజయించాలని నారా లోకేష్ గారు ఎంతో సపోర్ట్ ఇవ్వటం జరిగింది. నేను పై చదువులకి విదేశాలకు వెళ్ళాను, జాబ్స్ చేయడానికి వేరే కంట్రీస్ కూడా వెళ్ళాను, అమెరికాకి వెళ్ళాను, సింగపూర్కి వెళ్ళాను. పెళ్ళి అయిన తర్వాత ఆయన ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అదే కాకుండా ఈరోజు నేను అంత చదివి నేను హెరిటేజ్ ఫుడ్స్ అనే సంస్థని మేనేజ్ చేయగలుగుతున్నానంటే, అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ బోర్డు మీద చాలా సేవ చేయగలుగుతున్నానంటే అది కేవలం నారా లోకేష్ గారి సపోర్ట్ వల్లనే. చాలామంది చెప్తూ ఉంటారండి, పురుషుల సక్సెస్ వెనకాల మహిళలు ఉంటారని. నాకు ఆపోజిట్, నా సక్సెస్ వెనకాల ఎప్పుడు నారా లోకేష్ గారు ఉంటారు.